హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి లివర్లు, బొండిగలు అంటారు, లివర్లు అంటారు. వీటిని మనం ఎలాగా చేసుకోవాలో చూపిస్తా రండి. ఇక్కడ నేను కిలో తీసుకున్నానండి. ఈ కిలో శుభ్రంగా నీట్గా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనము పొయ్యి మీద బాండీ పెట్టి ఈ లివర్లు బాండీలో వేసేసుకొని 1 టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. కానీ తాలింపులోనే పచ్చి వేస్తారు, కానీ అట్లా చేస్తే మా పిల్లోళ్ళు తినరు. అందుకే ఇట్లా చేస్తే తిన్నోళ్ళు కూడా తింటారన్నమాట. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి, రుచి కూడా ఉంటాయి. చూసారా, ఈ నీరు మొత్తం ఇనికిపోవాలి. మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగో ఇట్లాగా నీరు మొత్తం ఇనికిపోతుంది. ఇట్లాగా అయినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేరే బండి పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక అన్ని గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి వేయాలి. వేసుకొని వీటినన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్లు అనేవి చాలా బాగుంటాయండి, మంచిది కూడా అయ్యి. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ ఫ్రై అయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసాను. ఇవి ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్టు అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి, దంచుకొని. అట్టయితేనే ఏ కూరలైనా కానీ అప్పుడప్పుడు నూరు వేసుకుంటేనే చాలా బాగుండిద్ది, మంచి టేస్ట్ ఉండిద్ది. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అల్లం చిన్నులపాయ పచ్చి వాసన పోయినాక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉడికించుకున్న లివర్లు మనం ఈ తాలింపులో వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మన పేలుతాయి అన్నమాట, పగిలి పైన పడతాయి. అందుకని చెప్పని మూత పెట్టి ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. అప్పుడు మనం ఉడికించుకునేటప్పుడు వేసాం కదా, ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి. మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. అవి పేలి పైన పడతాయి. ఆల్రెడీ నా మీద పడింది కూడా. ఇట్లాగా మూత తీసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అడుగు అంటుకుంటుంది, మధ్య మధ్యలో తీసి చూసుకోవాలి. మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయినాయండి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మళ్ళీ మూత తీసి చూసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేసినాయి, చూసారా. ఇప్పుడు మనము కారం, ధనియాలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చికెన్ మసాలా, గరం మసాలా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. కారం మాత్రం 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇవి వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి అన్నమాట ఈ లివర్లు. ఈ పచ్చిదనం మీద అంతనే తాలింపులు వేస్తే ఏమైందంటే అంత మంచి అనిపించదు. ఎప్పుడు లివర్లు ఫ్రై చేసినా కానీ ఇలాగనే చేస్తాను. ఇట్లా చేసి చూడండి, తిన్నోళ్ళు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి లివర్ ఫ్రై అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కూరగాయలు వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఉప్పు అది టేస్ట్ చూసుకోవాలి. కారం అయితే అన్నీ సరిపోయింది, కానీ ఉప్పు కొంచెం తక్కువైంది, చూసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. కానీ చాలా బాగుంటాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం నిమ్మకాయ ఉల్లిగడ్డతోటి కానీ నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డతోటి తింటే చాలా బాగుంటాయండి లివర్లు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.